పార్వతీ కళ్యాణానికి వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. శివుడు నందీశ్వరుడితో, నేను పార్వతి విశ్రమించి బడలిక తీర్చుకుంటాము, మహాసౌదాన్ని అలంకరింపజెయ్యి అన్నాడు. నందీశ్వరుడు గణాధిపతులను వెంటపెట్టుకొని మహాసౌదానికి వెళ్ళాడు. ఆ సౌదాన్ని శుభ్రం చేసి పన్నీటితో కడిగారు. జవ్వాది మొదలైన పరిమళ వస్తువులతోనూ ముత్యపు పొడితోనూ పద్మాల ముగ్గులు పెట్టారు. పగడాలతో తయారు చేసిన మంచం మీద హంసతూలికా తల్పాన్ని అమర్చారు. గోడలకు చిత్రపటాలు తగిలించారు. పానీయాలు, తినబండారాలు, పువ్వులు, ఫలాలు ఉంచవలసిన చోట ఉంచారు. పడకగది ఎంతో అందంగా తయారయ్యింది. శయ్యాగృహం సిద్ధమయ్యిందని వినగానే శివుడు, నందీశ్వరుడు మొదలైన వారితో, మేము వెళ్ళి పడుకుంటాము, మీరు ఎవ్వర్నీ లోపలికి రానివ్వకండి, భవనం అన్ని పక్కలా కాపలా కాయండి అని చెప్పి పార్వతిని చెయ్యి పట్టుకొని శయనించటానికి తీసుకుపోయాడు. వారు దాంపత్య సుఖాలలో మునిగిపోయారు. ఈ లోపల దేవతలకు తారకాసురుడు పెట్టే కష్టాలు అంతకంతకు మితిమీరిపోయాయి. వాళ్ళు బ్రహ్మ వద్దకు వెళ్ళి, ఓ బ్రహ్మదేవుడా, నీ వరాల మూలంగా మేము నరకబాధలు పడుతున్నాము, తారకాసురుడు చస్తే గాని మాకు సుఖం లేదు అని ముత్తుకున్నారు. బ్రహ్మ వారితో, నేను తారకుడికి అసాధారణమైన వరాలు ఇచ్చిన మాట నిజమే, కానీ వరాలు ఇవ్వక ఎలా తప్పుతుంది? దుర్మార్గులైనా సన్మార్గులైనా కూడా వరాలు ఇచ్చి తీరాలి. దుర్మార్గులనే ఉద్దేశంతో వరాలు ఇవ్వటం మానితే వాళ్ళు తపస్సు మానరు. వారి తపస్సు నుంచి పుట్టిన అగ్ని లోకాలను దహిస్తుంది. లోకాలను కాపాడటానికి వరాలిస్తున్నాను. ఆ వరాల సహాయంతో వాళ్ళు లోకాలను పీడిస్తున్నారు. ఆ కారణంగా వారిని చంపే అవసరం కలుగుతున్నది. మనం విష్ణువు వద్దకు వెళ్ళి కష్టాలు చెప్పుకుందాము అన్నాడు. అందరూ కలిసి విష్ణువు వద్దకు వెళ్ళి తారకుడు పెట్టే బాధలను గురించి చెప్పుకున్నారు. విష్ణువు వారితో, పార్వతీ పరమేశ్వరులు వివాహం చేసుకొని దాంపత్య జీవితం గడుపుతున్నారు. వారికి కుమారుడు కలగగానే మీ కష్టాలు తీరిపోతాయి అన్నాడు. శివపార్వతుల దాంపత్యం ఆరంభమై చాలా కాలమయ్యింది. ఇంకా వారికి కొడుకు పుట్టలేదు. నువ్వు వచ్చి శివుణ్ణి చూసి మా గోడు ఆయనకు చెప్పాలని మా ప్రార్థన అన్నారు దేవతలు విష్ణువుతో. విష్ణువు బ్రహ్మాది దేవతలను వెంటపెట్టుకొని కైలాసానికి వచ్చాడు. శివుడి భవనం చుట్టూ నందీశ్వరుడు మొదలైన వాళ్ళు కాపలా ఉన్నారు. విష్ణువు నందీశ్వరుడితో, మేము శివుణ్ణి చూడవచ్చాము, మమ్మల్ని లోపలికి వెళ్ళని అన్నాడు. శివపార్వతులు లోపల ఏకాంతంలో ఉన్నారు. ఎవ్వర్నీ లోపలికి రానియవద్దని శివుడి ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ పాలించటం మా విధి. మమ్మల్ని మన్నించాలి అన్నాడు నందీశ్వరుడు విష్ణువుతో. వాళ్ళంతా వచ్చిన పనికి విఘ్నం కలిగింది. అందుచేత విష్ణువు దేవతలతో, పార్థివలింగాన్ని తయారు చేసి శివ పంచాక్షరి జపిస్తూ పూజిస్తే శివుడు ప్రసన్నుడై దర్శనమిస్తాడు అంటూ సలహా ఇచ్చాడు. దేవతలు మట్టితో పార్థివలింగాన్ని తయారు చేసి పంచాక్షరీ యుక్తంగా షోడశోపచార పూజలు చేసి హరహర మహాదేవ శంభో అని గట్టిగా అరిచారు. స్తోత్రప్రియుడైన శివుడు ఇది విని పార్వతితో శృంగారాలు మాని ఆమె ఆనందాన్ని భంగపరుస్తూ ద్వారం వద్దకు వచ్చి, దేవతలారా, నన్ను ఎందుకు ప్రార్థిస్తున్నారు అని అడిగాడు. బ్రహ్మ మొదలైన వాళ్ళు ఆయనతో, ఈశ్వరా, తారకుణ్ణి చంపటానికి నీ వీర్యాన ఒక కొడుకును సృష్టించు అన్నారు. ఈ మాట వినగానే శివుడు తన వీర్యాన్ని అగ్నిగుండంలో విడిచాడు. పార్వతి ఇది చూసి అలిగి దేవతలకు సంతాన ప్రాప్తి లేకుండా శపించింది. శివుడి వీర్యాన్ని ధరించిన అగ్ని తాపంతో బాధపడసాగాడు. ఇంతలో సప్త మహర్షులు అగ్నిలో హోమాలు చేసి పూర్ణాహుతి ఇచ్చారు. ఆ సమయంలో అగ్ని సప్త మహర్షుల భార్యలను చూసి మోహించి వారి కోసం విరహం పొందసాగాడు. ఈ విషయం అగ్నిహోత్రుడి భార్య అయిన స్వాహాదేవి తెలుసుకుంది. ఆమె ఒక్కొక్క ముని భార్య రూపంలోనూ అగ్ని వద్దకు వచ్చి అతనితో కూడింది. అరుంధతి రూపం ధరించటం మటుకు ఆమెకు సాధ్యం కాలేదు. ఈ విధంగా స్వాహాదేవి శివుడి వీర్యాన్ని 6 భాగాలుగా
తన గర్భాన ధరించింది. ఇందువల్ల స్వాహాదేవికి భరించరాని వేదన కలిగింది. అందుచేత ఆమె ఆ వీర్యాన్ని కైలాసం మీద ఉండే ఓ శిఖరాన విసర్జించింది. వాయుదేవుడు ఆ వీర్యాన్ని గంగలో పడవేశాడు. గంగ దాన్ని ఒక ఒడ్డున ఉండే రెల్లు దుబ్బలలోకి నెట్టింది. అక్కడ ఆ వీర్యం పరిపక్వమై మార్గశిర షష్ఠి ధనిష్టా నక్షత్రమందు వృశ్చిక లగ్నాన ఒక పిల్లవాడుగా రూపొందింది. ఆ పిల్లవాడికి 6 ముఖాలు, 12 చేతులు, వజ్ర శరీరము ఉన్నాయి. ఆ కుర్రవాన్ని అగ్నిహోత్రుడి వల్ల 6 మునిభార్యలు కన్నారని లోకంలో వాడుక పుట్టింది. అది విని ఆ మహామునులు తమ భార్యలను వెళ్ళగొట్టటానికి పూనుకున్నారు. స్వాహాదేవి వచ్చి వారితో, తప్పు నాది, మీ భార్యలు ఏ దోషమూ చెయ్యలేదు అని చెప్పింది. కాని మునులు వినక లోకనిందును ఎలా మాన్పగలం అని చెప్పి తమ భార్యలను వదిలివేశారు. ఆ ముని భార్యలు 6 గంగాతీరానికి వచ్చి 6 ముఖాల బిడ్డను చూశారు. వెంటనే 6 పాలు చేరాయి. ఆ పిల్లవాడు 6 ముఖాలతో 6 వద్ద పాలు తాగాడు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి ఆ పిల్లవాడికి జాతకర్మ నామకరణము చేశాడు. ఆ పిల్లవాడే కుమారస్వామి. అతనికి షణ్ముఖుడని, స్కందుడని, గుహుడని అనేక పేర్లు వచ్చాయి. మునిపత్నులు అతనితో, నాయనా, మమ్మల్ని మా భర్తలు వెళ్ళగొట్టారు, మాకేమిటి దిక్కు అని అడిగారు. నేను మీ కొడుకునే, మీరు నాకు తల్లులు, అందుచేత నా వెంటనే ఉండండి అన్నాడు కుమారస్వామి. కుమారస్వామి దినదిన ప్రవర్ధమానుడై కొండల మీద తిరిగి ఆడుకుంటూ సింహాలను, పులులను పట్టుకుంటూ వాటి మీద ఎక్కి సవారి చేస్తూ వచ్చాడు. అతనికి శివుడి విల్లు దొరికింది. దానితో అతను బాణాలు వేసి క్రౌంచ పర్వత శిఖరాన్ని ఖండించాడు. అది చూసి ఆ పర్వతం మీద ఉండే రాక్షసులు కుమారస్వామి మీదికి యుద్ధానికి వచ్చారు. కుమారస్వామి వారినందరినీ చంపివేశాడు. ఈ లోపల శివపార్వతులకు 21 మంది సంతానం కలిగారు. వారందరూ వేరువేరు గణాలకు మూలపురుషులై గణపతులయ్యారు.